హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. నాకొకసారి మా పక్కింటి ఆంటీ సేమియా కీర్ ఇచ్చారండి. అది చాలా బాగుంది. ఆంటీ మా వ్యూవర్స్ కోసం కూడా ఒకసారి చేయండి అంటే పాపం నా కోసం చేశారు. దానికోసం కప్త సేమియా తీసుకున్నారండి. అలానే ఎండు కొబ్బరి, నట్స్, ఫుల్ క్రీమ్ మిల్క్, కొంచెం నెయ్యి, అలానే యాలకులు, షుగరు కలిపి మిక్సీ చేసుకున్నారండి. ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని తపాలా పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నారండి. నెయ్యి హీట్ అవ్వగానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ కూడా వేసుకున్నారనమాట. బాదం, జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్ అవన్నీ వేసుకున్నారండి. అవి ఆప్షనల్, మన దగ్గర ఏముంటే అవి వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. అలానే అదే తపాలలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని సేమియాని రోస్ట్ చేసుకున్నారండి. అన్నీ కూడా నెయ్యిలోనే రోస్ట్ చేసుకోవాలంటే అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నారు. ఇది కూడా రోస్ట్ అయిపోయిందండి. దీన్ని కూడా పక్కన పెట్టుకున్నారు. మళ్ళీ అదే దపాల్లో ఇంకొంచెం నెయ్యి తీసుకున్నారండి. నెయ్యి తీసుకొని ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకున్నారనమాట. ఎండు కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలంటండి. దీంట్లోనే మొత్తం ఆ కీరికి ఇంత టేస్ట్ అనేది దీనివల్లే వస్తుందంట. బాగా రోస్ట్ చేసుకున్నారండి. అదే తపాల్లో ఫుల్ క్రీమ్ మిల్క్, హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నారండి. అది బాయిల్ అవ్వగానే ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని వేసుకున్నారనమాట. సేమియా వేసుకుంటూ మిక్స్ చేసుకున్నారు. అది కొంచెం గట్టి పడకుండా అలా మిక్స్ చేస్తూ ఉండాలంటండి. అలానే అందులో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసి అలాగ అడుగంటకుండా కలుపుతూ ఉండాలంటండి. అలానే ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా యాలకులు, షుగరు, దాన్ని కూడా మిక్స్ చేసేసుకున్నారండి. అలా కలుపుతూనే ఉన్నారనమాట అడుగంటకుండా. అలానే ఆల్రెడీ మనం గీలో రోస్ట్ చేసుకున్న నట్స్ అన్నీ వేసి మిక్స్ చేసేసుకున్నారు. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. థిక్ అవుద్దనమాట కూల్ అవ్వగానే. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.